గత 2-3 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా అనునిత్యం చెప్పుకుంటున్నది అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి అంటే అతిశయోక్తి కాదు. ప్రతిరోజు ఒక కొత్త సంచలనాన్ని తెరపైకి తెస్తున్న ట్రంప్ వల్ల అమెరికా మరోసారి గ్రేట్ అవుతుందా అన్నది పక్కన పెడితే దేశవ్యాప్తంగా వ్యతిరేకతలైతే వ్యక్తమవుతున్నాయి. ఆయన ఎప్పటికప్పుడు తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాల కారణంగా ప్రపంచ ఆర్థిక రంగంపై పెను ప్రభావం చూపించనుందన్న వార్తలు కలవరం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా చైనాను ఆయన తలపెడుతున్న తీరు చూస్తే ఆవులు ఆవులు కొట్లాడితే దూడలకు వచ్చింది సమస్య అన్న చందంగా తయారైంది సిచ్యువేషన్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధానికి ప్రతిస్పందనగానే కీలక విడిభాగాల ఎగుమతులను చైనా ఆపేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న అరుదైన ఖనిజాల్లో దాదాపు 90% చైనా నుంచే వెళ్తున్నాయి. ఏప్రిల్ 2 నుండి బీజింగ్ వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. అప్పటికే చైనా ఉత్పత్తులపై 54% టారిఫ్లను ట్రంప్ విధించారు. వీటిని కాకుండా పర్మనెంట్ మ్యాగ్నెట్స్, ఇతర ఉత్పత్తులను కూడా నిలిపివేశారు. ఈ లోటుని భర్తీ చేసుకోవడం అగ్రరాజ్యానికి ఇబ్బందికరంగా మారనుంది. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదిరితే ఇలాంటి చర్యలు చేపడతామని బీజింగ్ ఎప్పటి నుండో హెచ్చరిస్తోంది. ఎగుమతులకు సంబంధించిన నిబంధనలను చైనా రూపొందిస్తోంది. అప్పటి వరకు చైనా పోర్టుల నుండి మ్యాగ్నెట్ల ఎగుమతులను నిలిపివేశారు. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే కొన్ని కంపెనీస్ కి శాశ్వతంగా వీటి సరఫరా నిలిచిపోనుంది. చైనా రీసెంట్ గా చేపట్టిన చర్యల ప్రభావం కేవలం అమెరికా వరకే పరిమితం కాదు, అన్ని దేశాలపైన ఉండనుంది. కీలక ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్ లో చైనా తనకున్న శక్తిని ఆయుధంగా వాడుతోంది. దీంతో పాటు ఎక్స్పోర్ట్ లైసెన్స్లను పరిమితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అమెరికాలోని లాక్హీడ్ మార్టిన్, టెస్లా, యాపిల్ వంటి సంస్థలు చాలా ముడి పదార్థాల కోసం బీజింగ్ పైనే ఆధారపడుతున్నాయి. అమెరికా ప్రభుత్వం వద్ద రేర్ ఎర్త్ మినరల్స్ నిల్వలు ఇప్పటికే కొంతమేర ఉన్నాయి. కానీ అవి తమ డిఫెన్స్ అవసరాల కోసం కాంట్రాక్టర్స్ కి సరఫరా చేయడానికి మాత్రం సరిపోవు. అమెరికాకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, లోహాలు, అయస్కాంతాల ఎగుమతుల్ని చైనా నిలిపివేసింది. ఇవి ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమేకర్స్, ఏరోస్పేస్ తయారీదారులు, సెమీ కండక్టర్స్ తయారీలో విస్తృతంగా వినియోగిస్తారు. పశ్చిమ దేశాల్లో ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్ తయారీ, సెమీ కండక్టర్స్ కంపెనీస్ కి సమస్యలు ఎదుర్కోబోతున్నాయి. చైనా ప్రభుత్వం ఎగుమతుల కోసం కొత్త నియంత్రణ వ్యవస్థ విధానాలను రూపొందిస్తోందని, కార్ల నుండి క్షిపణుల దాకా అన్నిటి తయారీకి అవసరమయ్యే అయస్కాంతాల ఎగుమతుల్ని నిలిపివేసినట్లు అనేక చైనా ఓడరేవుల్లో షిప్మెంట్స్ ఉన్నట్టు ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక తెలిపింది. నివేదికల ప్రకారం కొత్త నియంత్రణ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత అమెరికన్ మిలిటరీ కాంట్రాక్టర్స్ తో సహా అన్ని కంపెనీస్ కి వస్తువులు చేరకుండా శాశ్వతంగా నిరోధించవచ్చని తెలుస్తోంది. అమెరికా చాలా వరకు చైనా దిగుమతులపై ఆధారపడింది. దీంతో చైనా ట్రంప్ సుంకాలకు ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించింది. మీకు తెలుసా, చైనా ప్రపంచంలోనే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లో దాదాపుగా 90% ఉత్పత్తిని కలిగి ఉంది. ఇది రక్షణ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ అండ్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. రేర్ ఎర్త్ మూలకాల్లో 17 వరకు ఉన్నాయి. సమారియం, గాడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, లుటేటియం, స్కాండియం, ఎట్రియం సంబంధిత వస్తువులతో సహా 7 వర్గాల మధ్యస్థ భారీ అరుదైన ఎర్త్లను ఎగుమతి నియంత్రణ జాబితాలో ఉంచారు. అమెరికా వద్ద కేవలం ఒక్క రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని వెలికితీసే వ్యవస్థ ఉంది. ఎక్కువ మొత్తాన్ని చైనా నుంచే దిగుమతి చేసుకుంటుంది. ట్రంప్ చైనా ఉత్పత్తులపై 54% సుంకాలను విధించాలనే నిర్ణయానికి ప్రతీకారంగా చైనా ఏప్రిల్ 2 నుంచి అరుదైన ఖనిజ మూలకాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో ఇప్పుడు అమెరికా సిచ్యువేషన్ కుడితిలో పడ్డ ఏలుకలా మారిపోయింది. అమెరికాలో తయారయ్యే ఎలక్ట్రిక్ కార్స్, డ్రోన్స్, రోబోస్, క్షిపణులు, అంతరిక్ష నౌకలు, ఇంధనంతో నడిచే కార్ల తయారీతో పాటు ఎలక్ట్రిక్ మోటార్స్ కి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ లోహాలను జెట్ ఇంజన్స్, లేజర్స్, కార్ హెడ్ లైట్స్, కొన్ని స్పార్క్ ప్లగ్స్, కెపాసిటర్స్ తయారీకి అవసరం. ఇవి కొన్ని ఏఐ సర్వర్స్, స్మార్ట్ ఫోన్స్ లోని కంప్యూటర్ చిప్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ కీలక తరుణంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అమెరికాకు చెక్ పెట్టేందుకు పొరుగు దేశాల స్నేహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా రీసెంట్ గా ఆగ్నేషియా దేశాలను పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య యుద్ధం, సుంకాల యుద్ధంలో విజేతలు ఉండరు అంటూ స్పష్టం చేశారు. అంటే ఈ యుద్ధంలో తాము కూడా ఓడిపోనున్నామని చెప్పకనే చెప్పారు జిన్పింగ్.
చైనా వస్తువులపై అమెరికా సుంకాలు 145% కాగా డ్రాగన్ అంతే దూకుడు ప్రదర్శించింది. అమెరికా వస్తువులపై 125% సుంకాలు విధించింది. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరుగుతున్న ఈ ట్రేడ్ వార్ ఎక్కడి వరకు వెళ్తుందోనన్న ఆందోళన నెలకొంది. ట్రంప్ టారిఫ్లపై చైనా ప్రతిఘటించడంతో అమెరికాలో ఇతర దేశాల వస్తువులతో పోలిస్తే చైనా దిగుమతి వస్తువుల రేట్స్ చాలా ఎక్కువగా ఉండనున్నాయి. ప్రతిఘటించని దేశాలకు 90 రోజుల విరామం ఉపశమనంగా ఇచ్చినా చైనా విషయంలో ఖరాఖండిగా వ్యవహరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. దీంతో పొరుగు దేశాలతో జట్టు కట్టేందుకు చైనా సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే జిన్పింగ్ మొదట వియత్నాం వెళ్లారు. తర్వాత మలేషియా, కాంబోడియా దేశాల్లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 14 నుంచి 18 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ఇదిలా ఉంచితే డొనాల్డ్ ట్రంప్ 2025 ఏప్రిల్లో ప్రకటించిన సుంకాల విధానాలు, అమెరికాకు విదేశాల నుంచి వస్తున్న సరుకులపై భారీ పన్నులు విధించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక దేశంలోకి ఇతర దేశాల నుంచి వచ్చే సరుకులపై విధించే పన్నునే టారిఫ్ అని, సుంకం అని అంటారు. కొన్ని సమయాలలో ఎగుమతులపై కూడా ఒక పన్ను విధిస్తారు. కేవలం పెంగ్విన్ పక్షులు మాత్రమే ఉండే హేయర్డ్, మెక్డొనాల్డ్ అనే దీవులతో సహా ప్రపంచ దేశాలు అన్నింటినీ ట్రంప్ మహాశయుడు దిగ్భ్రాంతికరంగా సుంకాలకు గురిచేశాడు. దీనిని ఉదాహరించుకుని ప్రపంచ ప్రజలు నవ్వుకుంటున్నారు. అమెరికాకు దిగుమతయ్యే సరుకులపై విధించే కఠినమైన భారీ సుంకాలు అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా రూపొందిస్తాయని ట్రంప్ నమ్ముతున్నారు. ఏప్రిల్ 2, 2025న సకల దేశాలపై విధించిన సుంకాల వివరాలను ట్రంప్ ప్రకటించారు. సుంకాలను ప్రకటిస్తున్న టైంలో ఆయన ఒక పెద్ద చార్ట్ ని చూపించారు. సదరు సూత్రం ఏదైనా దేశంతో అమెరికాకు ఉన్న వాణిజ్య లోటుని లెక్కించారు. ఆ వాణిజ్య లోటుని ఆ దేశం నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల మొత్తం విలువతో భాగించారు. ఆ వచ్చిన సంఖ్యని 2తో భాగించగా వచ్చిన ఫలితమే ట్రంప్ విధించిన సుంకం లేదా టారిఫ్. ఏ రకంగా చూసినా అమెరికా మహా సంపన్న దేశం, మహాశక్తివంతమైన దేశం. వైజ్ఞానిక, సాంకేతిక, నవకల్పనలు అన్నీ ఆ దేశ ప్రతిభకు సంబంధించిన ఫలాలే అని చెప్పుకోవచ్చు. ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు, ప్రయోగశాలలు, కంపెనీలు అన్నీ అమెరికాలోనే ఉన్నాయి. అమెరికా డాలర్ రిజర్వ్ కరెన్సీగా ప్రపంచ దేశాల ఆమోదం పొందింది. అమెరికా గ్రీన్ కార్డ్, అమెరికా పాస్పోర్ట్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో విలువైనవిగా పరిగణిస్తారు. చైనా, ఇండియాతో సహా అనేక దేశాలు తమ విదేశ మారక ద్రవ్య నిల్వలలో అత్యధిక భాగాన్ని అమెరికా బాండ్ల రూపంలో భద్రపరుచుకుంటున్నాయి. ప్రపంచంలో ద్రవ్యలోటు లేని ఏకైక దేశం అమెరికాయే కాబట్టి ఆ దేశ బాండ్లు తమకు ఆర్థిక భద్రత సమకూరుస్తాయని ప్రపంచ దేశాలు భావిస్తూ ఉంటాయి. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న డెసిషన్స్, చర్యలు సంచలనం కలిగిస్తున్నాయి. వాటి పర్యవసానాలు సుదీర్ఘకాలం అమెరికా సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయబోతున్నాయి. దేశాల నుంచి ప్రతిభావంతుల వలసలు అమెరికాకు నిలిచిపోనప్పటికీ తగ్గుముఖమైతే పడుతున్నాయి. సరుకుల వాణిజ్యానికి గణనీయమైన విఘాతం కలుగుతోంది. సప్లై చైన్స్ విషయంలో అంతరాయాలు పెరుగుతాయి. సేవల వాణిజ్యానికి సైతం కనీసం తాత్కాలికంగా నష్టం వాటిల్లుతుందని పెట్టుబడుల ప్రవాహాలు, కొత్త సుంకాలు, ప్రతి సుంకాలకు అనుగుణంగా సర్దుబాటు అయ్యేందుకు కొంత టైం పడుతుంది. ట్రంప్ విధానాల పర్యవసానాలను ఎదుర్కోవడంలో చాలా సంపన్న దేశాలు చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నాయి. ట్రంప్ ఏవో భ్రమలతో దబాయిస్తున్నారని అందరికీ క్లియర్గా అర్థమైపోతుంది. అమెరికాలోకి దిగుమతి అవుతున్న సరుకులపై భారీ సుంకాలతో సంభవించే ధరల పెరుగుదలను అమెరికా ప్రజలు భరించలేదన్నదైతే నిజం.